హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 81,644 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 24,987 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 55,865 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ అక్రాస్ ద సెక్టార్స్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఈరోజు నిఫ్టీ ట్రేడింగ్ విషయానికి వస్తే, నిఫ్టీ మరలా ఒకసారి 25,000 లెవెల్ని టెస్ట్ చేసింది. 25,012 వరకు మూవ్ అవుతూ అక్కడి నుంచి స్లైట్గా సెకండ్ హాఫ్లో కాస్త డౌన్ సైడ్ మూవ్ తీసుకొని లో 24,873 అంటే ఓపెనింగ్ కంటే కూడాను కాస్త ఒక 18 పాయింట్లు లోయర్ సైడ్ మూవ్ అయ్యి చివరికి 24,980 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ మాత్రము చాలా పాజిటివ్గానే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు కూడాను సేమ్ లెవెల్ 25,020, 25,015 ఆ లెవెల్ దగ్గరే హై ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్గా చూడాలంటే ఆ బేస్ ఏదైతే 25,020, 25,025 ఆ రేంజ్ ఏదైతే ఉందో, రేపు కనుక దానికంటే అబౌవ్ మూవ్ అయ్యి అబౌవ్ క్లోజ్ అవ్వగలిగితే, అబౌవ్ ట్రేడ్ అయితే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ కనుక 25,025 కంటే అబౌవ్ మూవ్ అయితే మరలా ఒకసారి 25,200 టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాజిటివ్ ట్రిగ్గర్స్ అనేవి అంత అగ్రెసివ్గా లేవు. సో మన మార్కెట్లో అంత అగ్రెసివ్ పాజిటివ్ ట్రిగ్గర్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. సో రిజల్ట్స్ బేస్డ్ మూమెంట్సే ఇంకా నడుస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ అనేవి కాస్త అంత ఎంకరేజింగ్గా రాలేదు Q1లో మనకి. సో దాన్ని బేస్ చేసుకునే మార్కెట్లో మూమెంట్ ఉంది. సో లార్జ్ క్యాప్లో ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్లో ఉన్న ఆ నెగిటివ్ మూవ్ అనేది ఇంకా మార్కెట్ను వదిలిపోలేదు. సో మన మార్కెట్లో FIS కంటిన్యూస్గా సెల్ చేస్తూ ఉన్నారు, DIS కంటిన్యూస్గా బై చేస్తూ ఉన్నారు. సో నిన్న ఇద్దరు బై చేశారు, FIS కానీ DIS కానీ నిన్న ఇద్దరు బై చేయడం జరిగింది. సో దాంతో మార్కెట్లో చాలా పాజిటివిటీ చూసాం కదా నిన్న మార్కెట్లో. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. సో ఈరోజు అంత స్ట్రెంగ్త్ లేదు మార్కెట్లో. ఏదైతే ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో నిన్న, ఆ గ్యాప్ అనేది ఇంకా ఉంది. సో ఆ 200-250 పాయింట్ల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మాత్రము ఉంది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిందే. సో ఆ గ్యాప్ ఎక్కడ ఉంది? 24,850. ఆ 24,850 అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఓకే, 24,850 ఏదైతే నిన్న గ్యాప్ అప్ అయిపోయి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయిందో అదే మనకి సపోర్ట్ కింద, ఫస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు వస్తే 24,750. సో కాకపోతే ప్రస్తుతం మనం సపోర్ట్ చూడాల్సింది మాత్రము 24,850. సో ఓకే, డౌన్ సైడ్ మాత్రము 24,850, అప్ సైడ్ మాత్రము మనం ప్రాపర్గా చూడాలంటే 25,025, 25,050 క్రాస్ చేసిన తర్వాత 25,200 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో ఈ రేంజ్ 24,850 నుంచి 25,200, సో ఈ రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం మాత్రం కనపడుతుంది మనకి నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, నిన్న మనం ఏదైతే అనుకున్నామో 55,600 అనేది సపోర్ట్ అనుకున్నాం కదా, ఈరోజు చూసారా యాక్యురేట్గా సుమారుగా లో వచ్చేసేసి 55,608. సో 55,608 అనేది ఈరోజు లో ఫామ్ చేసింది. సో మనం అనుకున్న 55,600 అనేది యాక్యురేట్గా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఓకే, అయితే రెసిస్టెన్స్ విషయానికి వస్తే అప్ సైడ్ మూవ్ అయింది, పాజిటివ్గా మూవ్ అయింది. 55,850 దగ్గర మూవ్ అయింది, క్లోజ్ అయింది. సో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి స్టిల్ అదే వ్యాలిడ్ అవుతుంది, 56,160. సపోర్ట్ మాత్రము 55,600 మనం స్టిల్ సపోర్ట్ కింద చూడాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రెండు రేంజ్ ఇంకా వ్యాలిడ్ ఉంది, 56,160 నుంచి హయ్యర్ సైడు, 55,600 అనేది లోయర్ సైడు. ఈ రేంజే స్టిల్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ డాక్టర్ రెడ్డీస్. డాక్టర్ రెడ్డీస్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 1290, 1300 రేంజ్లో ఉంది. సో మనం ఏమనుకున్నామంటే 1255 నుంచి 1228, సో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు మనము అక్యుములేషన్స్ చేసుకోవడానికి అనువుగా ఉండే రేంజ్ అనుకున్నాము. సో ఇప్పుడు ఈరోజు ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 1244. సో ఇది 1230 ఆ రేంజ్ కనుక మనం ఒకసారి వస్తే, సో మరలా మనం ఒకసారి దీన్ని మన రాడార్లో యాడ్ చేసుకుంటూ దీన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రిక్ట్ సపోర్ట్ వచ్చేసి 1180. సో మనం చూడాలంటే 1180 దగ్గర మనం సపోర్ట్ కింద తీసుకోవచ్చు, అంటే స్టాప్ లాస్. దీనికంటే కింద క్లోజ్ అయితే కనుక మరలా ఒకసారి డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది.
ఓకే, మరలా డౌన్ సైడ్ కిందకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 1185 అనేది మనకి స్టాప్ లాస్ కింద పెట్టుకొని 1230 ఆ రేంజ్కి వచ్చినప్పుడు, సో ఇదేదన్నా మరలా ఇక్కడ కాస్త డౌన్ సైడ్ మూవ్ అయ్యి 1230 లెవెల్స్కి వస్తే మాత్రము మనం దాన్ని అక్యుములేట్ చేసుకోవడానికి అనువుగా ఉండే స్టాక్ ఇది డాక్టర్ రెడ్డీస్. సో మీరు దీన్ని రాడార్లో యాడ్ చేసుకొని ఇటువంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ని మనము డౌన్ సైడ్ ఎప్పుడైతే డిప్ అవుతుందో ఆ డిప్లో మాత్రమే మనం వీటిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. సో కొన్ని రీజన్స్ వల్ల లేదంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ వల్ల ఇది డౌన్ సైడ్ మూవ్ అయినా కానీ ఇటువంటి స్టాక్స్ మరలా ఒకసారి లైమ్ లైట్లోకి వస్తాయి. ఓకే, సో ఇటువంటి స్టాక్స్ని మీరు అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.